ఇందాక భరణి గారు అన్నట్టు సంస్కారవంతమైన సినిమాలు తీస్తారని ఒక అపవాదం ఉంది నా మీద. అది అది పోతుందేమో ఎప్పుడు నాకు భయంగా ఉంటుంది. అది కొంత పోగొట్టాలని కూడా ప్రయత్నించాను. ఎందుకంటే సంస్కారవంతంగా తీస్తాడు, సంసార పక్షంగా తీస్తాడు, సెన్సార్ పక్షంగా కూడా తీస్తాడని ఒక అపవాదం. సో అందుకనే యూజ్ సర్టిఫికేట్ ఇచ్చాను అనుకుంటా. బట్ యా, సినిమా అనేది చాలా అర్థవంతమైన మీడియం అని, దాన్ని ఏ జోనర్ తీసుకున్నా కూడా అది ప్రేక్షకుల యొక్క సమయాన్ని, వాళ్ళ డబ్బుని విలువించేది ఇలా ఉండాలని కోరుకుంటాను. అయితే నేను అంతకుముందు తీసిన సినిమాలన్నీ కొంచెం మానవ సంబంధాలు, సాత్వికమైన అంశాలు ఉండడం వల్ల ఇలాంటి సినిమా నేను తీస్తాను బహుశా ఎవరు ఊహించి ఉండరు. కానీ ఈ అవకాశాలు నాకు ముందర ఇచ్చిన కృష్ణప్రసాద్ గారిని కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే జయాపజయాలకు అతీతంగా ఆయన నమ్మి ఈ కథ మీరు చేస్తే బాగుంటుంది, ఆ కథను నా దగ్గర తీసుకొచ్చిన కృష్ణప్రసాద్ గారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది కథ రచయిత ఆర్ డేవిడ్ నాథన్ గారు. ఈ కథ సినారియో డేవిడ్ నాథన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ యూ. ఆ ప్రయాణం డేవిడ్ నాథన్ గారితో ప్రారంభమైంది. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ రచయిత అనేవాడు మొదటి హీరో సినిమాకి. కాబట్టి డేవిడ్ నాథన్ గారు ఆయన ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. ఈరోజు మన మధ్య మనతో కలవడానికి రాలేకపోయారు ఆయన వేరే కారణాల వల్ల. సో డేవిడ్ నాథన్ గారికి కృతజ్ఞతలు. ఆ తర్వాత ఇంకా ఈ సినిమాలో పనిచేయడము వాళ్ళ క్రూ నేను నెమ్మదిగా చెప్తాను వన్ బై వన్. బట్ నాని 2008లో అష్టాచమ్మాతో నానిని నేను పరిచయం చేయడం జరిగింది. నాకు నాని పరిచయం అయ్యాడంటే బెటర్, నేను పరిచయం చేశానంటే. ఎందుకంటే మంచి నటులు అనేవాళ్ళు నేను ఇప్పుడు అష్టాచమ్మ బ్రేక్ ఇచ్చారండి, నానికి ఇంట్రడ్యూస్ చేశారండి ఇలాంటి నేను నమ్మనండి. నాని శ్రీనివాస్ నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నానికి శ్రీనివాస్ అవసరాలకి అష్టాచమ్మ ఎంత అవసరమో అష్టాచమ్మ కూడా వాళ్ళిద్దరు అంతే అవసరం. కాబట్టి వాళ్ళు తగ్గారు ముఖ్యంగా నాని. ఎందుకంటే చాలా మంది అప్పుడు గ్రహించలేదు కొంత, కానీ నెమ్మదిగా గ్రహించిందంటే డెబ్యూలో అలాంటి పాత్ర చేయడం, అంత వైవిధ్యం ఉన్న పాత్ర చేయడము, అన్ని రకాలైన షేడ్స్ అని ఇప్పుడు అంటున్నారు. కానీ ఒకసారి మీరు రిమైండ్ చేసి 2008 అష్టాచమ్మ చూడండి, దీనికంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి అష్టాచమ్మలో. అది కేవలం కామెడీ అని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ కామెడీ చేయడం చాలా కష్టం. ఒకే సినిమాలో రొమాన్స్, హాస్యము, ఒక రకమైన దొంగ దర్పము అన్నీ చూపించగలడం అనేది చాలా కష్టము. అండ్ అన్ని సో అప్పుడే నేను ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ నానికి శ్రీనివాస్ గారికి ఈమెయిల్ పెట్టాను, మీరిద్దరు స్టార్ మెటీరియల్, మీరిద్దరు ఖచ్చితంగా స్టార్స్ అయితే తీరుతారని. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాని, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ శ్రీని. అండ్ శ్రీని స్టార్ కొంచెం ఎదిగి డైరెక్టర్ కూడా అయిపోయాడు. సో ఐఎమ్ సో ప్రౌడ్, స్టార్ డైరెక్టర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీ. అండ్ నాని చాలా మంది ఒక్కొక్కరు చెప్తుంటారు కాబట్టి కష్టాలను దర్శకుడికి నాని ఛాన్స్ ఇచ్చారండి అని. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ నాని ఫర్ నాట్ ఫర్ దట్ రీజన్. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఈ కథ నేను చెప్పినప్పుడు భలే మగా పెట్టారు. ఎవడే సుబ్రహ్మణ్యం అనే స్లీపర్ హిట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి నాని ఎన్నో ఒడిదుడుకుల తర్వాత నిలదొక్కున్నాడు ఆ సినిమా తర్వాత. ఆ సినిమా చూస్తే నాకు చాలా గర్వపడ్డాను నాని చూసి. ఆ టైంలో ఒప్పుకున్న కథ ఇది. అంటే ఒక విజయంలో ఉన్నప్పుడు ఒప్పేసుకోవడం, ఆ వరవల్లో ఒప్పుకోవడం కాదు. ఒక హిట్ వచ్చింది కదా, పర్వాలేదు, మోహన్ గారు అయితే నాకు చాలా ఇష్టము, ఆయన కష్టాల్లో ఉన్నారు, ఒక ఛాన్స్ ఇద్దాము టైప్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇప్పుడు నాని ఉండదు. అప్పుడు ఇది నిజంగా రిస్కీ స్టోరీ నాని ఒప్పుకోవడం. అది అందుకుని ఐ వాంట్ టు థ్యాంక్ యూ నాని. అండ్ ఐ అప్రిషియేట్ యువర్ గట్స్. చాలా మంది ఆ ధైర్యం ఉండదు. కథను నమ్మే వాళ్ళకి, దర్శకుడి పట్ల ఒక నమ్మకం ఉండే వాళ్ళకి ఉండే ధైర్యం అది. సో నాని, ఐ అప్రిషియేట్ ఫర్ దట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అదే యాటిట్యూడ్ నాని కొనసాగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, కొనసాగిస్తాను కూడా. అతను నాకు బాగా తెలుసు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఒకటి కాబట్టి ఐ నో హిమ్ ఇన్సైడ్ అవుట్. And then of course I had the privilege of working with some of the best talents. Of course Nivetha Thomas, తనని కలవడానికి నేను చెన్నైలోకి తన ఇంటికి వెళ్ళిన 10 నిమిషాల్లోనే ఐ థాట్ ఈమె క్యాథరిన్ కథ చెప్పడం కేవలం ఫార్మాలిటీ, చెప్పాలి, చెప్పిన తర్వాత ఆమెను ఒప్పించాలి అని అనుకోవడం జరిగింది. లక్కీగా తనకు కూడా కథ నచ్చింది. తనకి పరీక్షలు ఉన్నా పరీక్షలు ఎలా మాన్పించాలి, ఫెయిల్ అయినా కూడా పట్టించుకోకుండా ఎలా చేయించాలి అనే ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. దానికి కృష్ణప్రసాద్ గారు చాలా సహకరించారు. సో నివేత, ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ జాయ్. అండ్ ఇది కూడా చెప్తున్నాను, మళ్ళీ మంచి యాక్ట్రెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయం చేశారండి. ఇదంతా కాదండి, నివేత థామస్ కి ఈ సినిమా ఎంత అవసరమో ఈ సినిమాకి నివేత థామస్ కూడా అంతే అవసరం. కాబట్టి ఇది జరిగిందని నేను భావిస్తాను.
అండ్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరు మణిశర్మ గారు ఇచ్చినట్టు ఎంత తపన పడ్డారో, ఎన్ని లైవ్ సెక్షన్స్ చేశారో, ఎన్ని స్ట్రింగ్ సెక్షన్స్ చేశారో, ఎంత ఆయన తపన పడ్డారో నాకు తెలుసు, బికాజ్ నేను ప్రత్యక్షంగా చూశాను. సో థ్యాంక్ యూ మణిశర్మ గారు, మీరు వేది మీదకి నేను రాను అన్న మాట ఇచ్చినందుకు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాను. కానీ అన్నిటికంటే సెంటర్ స్టేజ్లో మీరు ఉండాలి. సో ఈ సినిమాని ముఖ్యంగా ఇందాక నివేద చెప్పినట్టు కేవలం పబ్లిసిటీ వల్ల కాకుండా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చాలా తెలివైన వాళ్ళు, సంస్కారవంతులు, చాలా కొత్తదనాన్ని ఎప్పుడు చాలా విశాల హృదయంతో ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. అండ్ ఆ 10 నిమిషాలు కథలో ఉన్న బిగినింగ్ నుంచి ఉన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. అండ్ ఆన్సర్ కన్ఫ్యూజింగ్ ఉండదు, చాలా క్లియర్ గా ఉండాలి. ఇదే బిగ్గెస్ట్ టాస్క్ మాకు. అండ్ అది ఈ రోజు అంత క్లారిటీగా మిమ్మల్ని చేరుకుందంటే దానికి కారణం